దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులు ఉన్నవారు పైకి ఎత్తండి. అట్టనే ఎత్తి స్తోత్రం 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 అని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం అందించడానికి మన మధ్యలోనికి దేవుని సేవకుడు జాన్ ఫిలిప్ గారు మన మధ్యలోనికి వచ్చారు. కొంత సమయం దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వాక్యం చెప్తున్నప్పుడు పోటీ మీద వాక్యం చదవాలి. ఎవరో చదవలే నాకెందుకు అనొద్దు, పోటీ మీద చదవాలి. ఇప్పుడు ఎవరు తొందరగా ఒక చదివితే వాళ్ళకి 10 రూపాయలు ఇస్తా. ఫస్ట్ ఎవరు చదువుతారో వాళ్ళకు 10 రూపాయలు ఒట్టి కాదు. దేవుని స్తోత్రం. కనుక సేవకునికి సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అను మాటకు అర్థము దేవుణ్ణి స్తుతించడం. హల్లెలూయా హల్లెలూయా అంటే మేమేదో ఊరికే హల్లెలూయా అనడం కాదు, మీరు కూడా హల్లెలూయా అనాలని. సరే, మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే స్థానిక సంఘ కాపరి, అలాగే నాకు ఆత్మీయంగా అన్నగారు ఎంతో నన్ను ప్రోత్సహించడము, ఉన్నటువంటి శైలజ అన్న గారికి కూడా ప్రభు పేరట వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. వందనాలమ్మా. అందరూ కూడా మీ పక్కన ఉన్న వాళ్ళకు వందనాలు చెప్పుకోండి ఒకసారి, నవ్వుతూ సంతోషంగా. హల్లెలూయా హల్లెలూయా. సరే, మంచిది. కొద్దిసేపు దేవుని వాక్య భాగాన్ని విందాం. సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుని వాక్య భాగాన్ని విందాం. యెహోషువ రాసిన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవగలిగిన వారు మరి ఒకసారి రెఫరెన్స్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. యెహోషువ రాసిన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చును. దేవుడి మాటను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు నాయనా. మరి ఒకసారి ప్రభా, ఈ ఆదివారపు వేళలో ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి, ఇదిగో సమయాన్ని ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. వాక్యము మీది, ప్రజలందరము మీ వారము నాయన. ఇదిగో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము తండ్రి, ఇదిగో ఈ భాగము ద్వారా, ఈ వాక్య పఠనము ద్వారా నాతో, మాతో, మా అందరితో, సంఘానికి కావలసిన మాటలే మీరు మాట్లాడండి. నా ఆలోచనలన్నింటినీ బంధించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా మీరేనైనా ఈ బిడ్డలతో మాట్లాడతారని నమ్ముచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి బ్రతిమాలుకొని వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మంచిది. చదవబడిన వాక్యము యెహోషువ రాసిన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ప్రాముఖ్యంగా యెహోషువ గ్రంథము మనం గమనించినట్లయితే ఏముంటుందయ్యా దీంట్లో అంటే, మోషే చనిపోయిన తరువాత, మోషే అనగా ఇశ్రాయేలుకు ఏర్పాటు చేసినటువంటి ఒక నాయకుడుగా ఉన్నటువంటి మోషే చనిపోయిన తర్వాత ఈ యెహోషువ, నూను కుమారుడైనటువంటి యెహోషువను దేవుడు వాడుకొని ఈ యెహోషువ గ్రంథం అంతట్లో, అనగా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి, ఇశ్రాయేల్ ప్రజలకు కాపరిగా ఉండడానికి యెహోషువను దేవుడు వాడుకుంటున్నాడు. ఆ యెహోషువను దేవుడు వాడుకుంటున్న సమయంలో ఉన్నటువంటి గ్రంథమే యెహోషువ గ్రంథం. హల్లెలూయా. సరే, మంచిది. ఈ 3వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చదవగలిగినటువంటి ఈ మాట ఏంటంటే, రేపు యెహోవా మీ మధ్య ఏం చేస్తాడంట. ఒకసారి చెప్పండి అందరూ ఆ మాట. ఎప్పుడు 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 చెప్పాలి? ఎప్పుడంట? రేపు యెహోవా మీ మధ్య. మీరు ఈ మాట చెబితేనే నేను మీకు చెప్పేది అర్థమవుతుంది. చెప్పరు ఒకసారి అందరు నోరు తెరచు. రేపు యెహోవా, నేను చెప్పేది చెప్పండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రేపంటే ఈరోజు ఏమయ్యా అని అనుకునేరు.
సాధారణంగా ఈ మాటను ఎందుకు మాట్లాడుతున్నాడయ్యా అంత నాకు ఒక మాట అర్థం కాలేదు. ఈ మాట చదువుకుంటున్నప్పుడు నేను ఈ మాట గురించి మరలా ధ్యానిస్తున్నాను. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాడు అనే నమ్మకంగా, ధీమాగా, ధ్యేయంతో యెహోషువ ఎందుకంత నమ్మకంగా చెప్తున్నాడు? వింటున్నారా? అందరు నా వైపు చూడండి జాగ్రత్తగా. యెహోషువకి ఎందుకంత నమ్మకం వచ్చింది? దేవుడు అద్భుత కార్యములు చేస్తాడనే నమ్మకము ఏంటి? ఏ విధంగా వచ్చింది ఆయనకు ఆ నమ్మకం? ఎందుకంత ధీమాగా, అయ్యా ఇక్కడ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాడు అని నమ్మకంగా, ధీమాగా ఏ విధంగా చెప్తాడండి? ఇప్పుడు మీరు రేపు జరగబోయే సంఘటన చెప్తారా? చెప్పండి. రేపు సోమవారము మీరు ఏం చేస్తారో ఒక గొప్ప కార్యాలు ఏదైనా చెప్పండి, చెప్పగలమా? యెహోషువ మనలాంటి మనుష్యుడే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ఆయన విశ్వాసంతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా దేవుడు మన మధ్యన, రేపు యెహోవా మన మధ్య అద్భుత కార్యములు చేస్తాడు. దీనికన్నా ముందుగా మనం గమనిస్తే ఏం జరిగింది, దాని ముందు భాగంగా అనగా ముందు వచనాలలో, ముందు అధ్యాయాలలో ఏం జరిగిందయ్యా అని మనం గమనిస్తే మనకు అక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడతారు. వేగుల వారు అని ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నప్పుడు ఒకసారి వేగుల వారు ఆ యెరికో పట్టణానికి వెళ్ళి, అయ్యా ఆ పట్టణం ఏ విధంగా ఉందో, ఆ పట్టణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అని యెహోషువగా ఉన్నటువంటి నాయకుడు చెప్పి ఆ ప్రజలకు చెబితే అప్పుడు వెంటనే వాళ్ళు యెరికో పట్టణానికి వెళ్తారు. అమ్మా వింటున్నారు కదా అందరూ? రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాడు అనే ఆ మాటకు ముందుగా జరిగినటువంటి మాటలు చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఈ వేగుల వారైనటువంటి ఇద్దరు మనుష్యులు యెహోషువకు చెప్పిన వెంటనే ఆ యెరికో పట్టణాన్ని వెళ్ళి మీరు దర్శించండి, ఆ పట్టణంలో ఉన్నటువంటి సైన్యం ఎంత, బలగాలెంత, ఏ విధంగా ఉంది, ఆ పట్టణాన్ని మనం స్వాధీనపరచుకొని పోతున్నామని ఆ విధంగా వెళ్ళి పంపిస్తాడు. సరే మంచిదే కదా అని వీళ్ళు వెళ్తారు. ఎవరు, ఏం పేరండి వాళ్ళ పేర్లు? వేగులవారు. చెప్పాలి మీరు కూడా, మా స్త్రీలు వేగులవారు. వాళ్ళిద్దరూ వెళ్ళిన వెంటనే అక్కడ రాహాబు అనేటువంటి ఒక స్త్రీ, ఆమె ఎవరో తెలుసా? ఎవరండి ఆమె? రాహాబు అనేటువంటి స్త్రీ ఎవరామె? ఆమె పాత జీవితం ఏమిటి? వేశ్య. హల్లెలూయా. సరే మంచిది. ఆమె వేశ్యగా ఉన్నటువంటి ఆమె ఇంటిలోనికి వీళ్ళు ప్రవేశించి ఆమె ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఆమె గుర్తుపడుతుందంట. మీకు చదివించకపోయినా అర్థంగా అయ్యేటట్టు చెప్తున్నా. ఆమె గుర్తుపట్టి, అయ్యా మీరు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకొనుచున్నారు, ఈ దేశాన్ని మీరు స్వాధీనపరుచుకొని ఒకరోజు మీరు ఈ పట్టణం కోసము దేవాది దేవుడైన యెహోవా చేత మీరు వచ్చినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? వేశ్య, ఒక రాహాబు అనేటువంటి వేశ్యకి దేవుడు వస్తాడు, దేవుడు ఈ పట్టణాన్ని తీసుకొని పోతాడు, ఈ పట్టణంలో ఉన్నటువంటి అందరినీ దహించి వేసి దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడని ఆ నమ్మకము, విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక వేశ్యకి. ఆ స్త్రీ ఎందుకు అంత విశ్వాసంతో చెప్తుంది? ఆమె ఏమన్నా చూసిందా? ఆమెకేమన్నా బైబిల్ తెలుసా? ఆమెకేమన్నా యెహోషువ నాయకుడిగా ఉన్నటువంటి అవన్నీ తెలుసా? తెలియదు. కానీ ఆమె వినింది. కేవలం ఏమైంది? వినింది. కేవలం వినడం ద్వారా ఆమె నమ్మింది దేవుణ్ణి. ఎవరు? ఒక వేశ్య అయినటువంటి స్త్రీ. ఈ వేగుల వారు కూడా అదే రీతిగానే సరే అమ్మా మంచిదే కదా అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళు వెళ్ళి మరలా ఆ పట్టణం అంతా సందర్శించి తిరిగి వెళ్ళిపోతారు. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యెహోషువకి మొట్టమొదటిగా 3వ అధ్యాయం 5వ వచనంలో రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాడు అనే మాట ఎవరు చెప్తున్నాడు? యెహోషువకి మొట్టమొదటిగా ఎవరు చెప్పాడండి? యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోషువకి చెప్పారు. అవునా? వింటున్నారా జాగ్రత్తగా? యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోషువకి చెబితే మరలా రెండవది ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు వచ్చి వేగుల వారు కూడా వచ్చి చెప్తున్నారు, అయ్యా ఈ పట్టణాన్ని దేవుడు మనకి ఇస్తాడు, ఈ పట్టణం అంతా మనం స్వాధీనపరుచుకుంటున్నాము అని యెహోషువకు చెప్తే యెహోషువ కూడా అర్థం కాక వేగుల వారిని బహుశా అడిగింటాడేమో, మీరెందుకు ఇంత ధీమాగా చెప్తున్నారయ్యా? ఏం జరిగింది మీకు ఆ పట్టణంలో? ఎందుకంత మీకు ఆ ధీమా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని మనం గమనిస్తే ఇవన్నీ యెహోషువ రాసిన గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనకు కనపడతాయి. వీళ్ళు వేగుల వారు కూడా మొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోషువకి చెప్తాడు.
అయ్యా నేను మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాను. ఇదే మాటలు తీసుకొని వచ్చి కూడా ఎవరు వేగుల వారు మరలా చెప్తున్నాడు యెహోషువతో, అయ్యా మేము ఆ యెరికో పట్టణాన్ని చూసాము, ఆ పట్టణాన్ని అంతా దేవుడు మనకి ఇస్తున్నాడు అనే విశ్వాసంతో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఒకసారి యెహోషువ రాసిన గ్రంథం 2వ అధ్యాయం, ఒకసారి ఆ మాట చదవండి. యెహోషువ రాసిన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయం 8వ వచనం. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను చెప్పిన మాటలు ఇందాక, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన నాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి అందరు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే, నాకు ఆ మాటలు చదివినప్పుడు ఎవరు చెప్తున్నారమ్మా? మరియమ్మ చెప్పాల, దేవుని నమ్ముకున్న రక్షణ పొందిన లాజరు చెప్పాలా, ఒకవేళ అబ్రహాము చెప్పాలా. అంటే నేను అబ్రహాము పేరు పెట్టుకున్న విధంగా ఉంటారుగా కొంతమంది, రక్షణ పొంది దేవుడు అంటే ఎరిగి మారు మనస్సు పొంది అన్నీ తెలిసిన వాళ్ళు మాత్రం ఈ విధంగా దేవుని మాటలు చెప్పలేరు. కానీ ఒక అన్యురాలైనటువంటి స్త్రీ, ఒక వేశ్యగా ఉన్నటువంటి స్త్రీ దేవుని గురించి చెబుతుంది, అయ్యా మేము ఈ దేవుడైన యెహోవాకు భయపడుతున్నాం, ఈ పట్టణాన్ని అంతా దేవుడు ఒకరోజు స్వాధీనపరుచుకొనుచున్నాడు, ఈ దేశానంతా మీకు ఇస్తున్నాడు అని ఆమె నమ్మి విశ్వాసంతో చెప్పింది. అయితే ఒక మాట, నాకు ఈ మాట చదువుకుంటున్నప్పుడు నాకు బైబిల్లో ఒక మాట, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట గుర్తొచ్చింది. అన్యజనులెల్లా అనగా అన్యజనులు అందరూ చెప్తారంట ఏమని, వీరి ఎడల యెహోవా గొప్ప కార్యములు చేస్తాడని. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక చోటి మాట ఉంటుంది, అన్యజనులెల్లా అందరూ చెప్పుకుంటారంట వీరి ఎడల యెహోవా గొప్ప కార్యములు చేస్తారని. ఎవరి ఎడల? దేవుని నమ్ముకున్నటువంటి వారి వలన. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సాధారణంగా ఈ మాట కన్నా ముందుగా జరిగినటువంటి ఆ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు ఇవి. కానీ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాడయ్యా అని అనడానికన్నా ముందుగా ఒకసారి మరలా 2వ అధ్యాయానికి వద్దాం. యెహోషువ రాసిన గ్రంథంలోని 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. 10వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును ఏలాగు ఆరిపోజేసినో, యోర్దాను తీరమునున్న అమోరీయులను 2 రాజులైన ఓగుకును మీరేమి చేసితురో. చాలా ఒక్కసారి ఆపుదామండి. ఇక్కడ ఈమె ఎవరండి? ఒక అన్యురాలు. ఎవరి గురించి చెప్తుంది? అమ్మోనీయుల రాజు అయినటువంటి వాళ్ళ పేర్లు ఒక్కొక్కసారి మనకే గుర్తురావు. ఎవరాళ్ళు? నేను ఏసీబీసీ అని గుర్తుపెట్టుకున్నా. ఏసీబీసీ అంటే ఎస్బోను రాజైన సీహోనును, బాసాను రాజైన ఓగును అని ఆ విధంగా గుర్తుపెట్టుకున్నా. అంటే షార్ట్ కట్లు ఇవి మాకే గుర్తుండవు, ఇవి ఆమెకే విధంగా గుర్తుందయ్యా. ఒక అన్యురాలు, అయ్యా మీరు ఎర్ర సముద్రమును పాయలు చేసిన మాట మేము విన్నాము, మీరు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ నీళ్లు ఎండిపోజేసి ఆ మార్గము గుండా వచ్చిన విధానం అంతా మాకు తెలుసు, అవన్నీ మేము విన్నామయ్యా ఆ విశ్వాసంతో. అలాగే అమ్మోనీయుల రాజైన 2 రాజులు ఉన్నారు కదా, వారిని కూడా మీరు ఏ విధంగా అయితే ఆ రాజులను మీరు ఓడించారు అవన్నీ కూడా మాకు తెలుసు, మేము అవి విన్నాం, చూసాము. వాటిని విశ్వాసంతో చెప్తుంది. ఒక అన్యురాలు ఈ విధంగా చెబితే నాకు అర్థం కాని విషయము మనం ఏ విధంగా చెప్పాలండి? దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన మాటలు చాలా ఉన్నాయి. ఒక అన్యురాలైనటువంటి ఆ స్త్రీయే దేవుని గురించి మాటలు చెప్తుంటే మనం దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైంది? దేవుని ఆయన రక్షణ భాగ్యం పొంది ఎన్ని ఏళ్ళైతుంది? ఎన్ని ఆదివారాలు అయిపోతున్నాయి? యెహోషువ లాంటి నాయకుడు సావకుడిగా ఉన్నటువంటి సావకులే ఈనాడు ఎన్ని మాటలు చెప్తున్నా వినకుండా ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే నాశనం అయిపోయారో వాళ్ళకున్నటువంటి ఆ విశ్వాసం సన్నగిలిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకు కూడా యెహోషువ చెప్తున్నాడు, అయ్యా రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేస్తున్నాడు, నమ్మండి.
మీరు నమ్మండి. అంత విశ్వాసంతో ఎందుకు చెప్పాడయ్యా అంటే ఇవన్నీ జరిగినాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ మాటకు చదివించడానికి నేను ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు ఏ విధంగా చేస్తాడయ్యా, అంత విశ్వాసము, అంత నమ్మకము, అంత బలముతో ఏ విధంగా చెప్తున్నాడయ్యా అంటే, ఒక వేశ్య నమ్మింది. ఆ వేశ్య నమ్మి ఇదిగో వీళ్ళకు చెప్తే వేగుల వారికి, వీరు వచ్చి చెప్తున్నారు మరలా యెహోషువాకి. దేవుడు చెప్పాడు మొట్టమొదటిగా, రెండవదిగా వేగుల వారు చెప్తున్నారు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేస్తున్నారు. రేపు యెహోవా, ఆ రేపు అనే మాటను ఒకసారి మరలా మనం గమనిస్తే, మరలా మనం చదివిన అంశానికి వద్దాం. యెహోషువ రాసిన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మరలా చదవండి ఆ మాట. మరియు యెహోషువ, ఈ మాటను మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడు. చాలా 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 మనకు కావలసిన మాట రేపు. ఇప్పుడు ఒక్కసారి ఈ మాటను మనం గమనించుకొని, ఒక ఆత్మీయంగా మనం గమనించుకొని ముందుకెళ్ళిపోదాము. ఒకరోజు ఏలియా గారు, ఏలియా తెలుసు కదండి, ఎవరు? ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త ఒకరోజు ఆ బయలు ప్రవక్తల గురించి వాళ్ళతో ఏమంటారంటే ఒక సవాలు విసురుతాడు వాళ్ళతో. ఏంటని? అయ్యా, ఆకాశంలో నుంచి అగ్నిని దహించి, ఆకాశంలో నుంచి ఎవరైతే అగ్నిని దింపుతారో వారి దేవుడే నిజమైన దేవుడయ్యా అని ఆ బయలు ప్రవక్తలతో ఒక మాట చెప్తారు. ఆ బయలు ప్రవక్తలు చాలా మంది ఉంటారు. వాళ్ళు బహుశా కొన్ని వందల మందిగా ఉన్నటువంటి వాళ్ళందరితో ఈయన ఒక్కడుగా ఉండి సవాలు విసురుతాడు. మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఆకాశంలో నుంచి ఇదిగో ఈ అగ్నిని రప్పించి ఈ దహన బలిగా ఉన్నటువంటి వాటిని మీరు దహిస్తే నేను మీ దేవునికి మొక్కుతాను. ఎవరు నిజమైన దేవుడే చూద్దామని వాళ్ళకు ఒక సవాలు విసిరిన వెంటనే బయలు ప్రవక్తలు చేశారు. అది ఏమైపోయింది? రాలేదు, అగ్ని రాలేదు, ఏమి రాలేదు. వాళ్ళు కింద మీద పడి తలకిందులు తపస్సు చేసినా అగ్ని రాలే, ఏమి రాలేదు. ఒక్కసారిగా ఏలియా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన వెంటనే అక్కడ ఏం చేస్తుంది? ఆకాశములో నుంచి అగ్ని ఆ బలిపీఠం మీద దహిస్తుంది. ఆ బలిపీఠం మీదకి అగ్ని ఆ ఉన్నటువంటి ఆ దహన బలిగా అర్పించేటువంటి అక్కడ ఉన్నటువంటి దానిని మొత్తాన్ని కాల్చివేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆకాశములో నుంచి. ఆకాశం నుంచి వచ్చిన వెంటనే అవన్నీ కూడా ఎవరు? ఈ బయలు ప్రవక్తలు చూశారు, నమ్మిన వాళ్ళు నమ్మారు. కొంతమంది అందరూ కూడా అక్కడ ఉన్న మిగతా ప్రజలందరూ కూడా మోకరించి అయ్యా మీ దేవుడే నిజమైన దేవుడు అని నమ్మారు. ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అక్కడ జరిగిన సిచ్యువేషన్ మనం గమనిస్తే బయలు ప్రవక్తలందరినీ ఈ ఏలియా మొత్తం అందరినీ నిర్మూలపరుస్తాడు. అందరినీ దహించి వేసి నిర్మూలపరుస్తాడు, అందరినీ చంపేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ చంపిన తర్వాత ఆ విషయము అక్కడ ఉన్నటువంటి ఆహాబు భార్య యెజబేలు, ఎవరు చెప్పండి? ఆమె పేరు ఏం పేరు? యెజబేలు. ఆ ఆహాబు భార్యగా ఉన్నటువంటి యెజబేలు ఆమెకు తెలుస్తుంది. ఏమని? అయ్యా, ఎవరో అక్కడ ఒక ఏలియా అనేటువంటి ప్రవక్త వచ్చాడంట, ఆయన ఆకాశంలో నుంచి అగ్నిని రప్పించి ప్రజలందరికీ కూడా మారుస్తున్నాడంట అని చెప్పి మీ ప్రజల్ని, అనగా ఈ యెజబేలు ప్రజలు ఉన్నారో, ఏ విధంగా అయితే వీళ్ళు బయలు ప్రవక్తకు ముక్కుతున్నారో ఆ ప్రజలందరినీ కూడా దహించి వేశాడు, చంపేశాడు కదా. ఆమెకు ఈ విషయం చెప్పారు, తెలిసింది. ఆమె ఏం చెప్తుందో తెలుసా? ఒకసారి ఆ మాట చదువుదాం. నేను చెబితే మీకు అర్థం కాదు కానీ ఆ మాట చదువుదాం. మొదటి రాజులు, జాగ్రత్త గమనించాలి. మొదటి రాజులు 19వ అధ్యాయం 1-2 వచనాలు. మొదటి రాజులు 19వ అధ్యాయం 1-2 వచనాలు. త్వర చదవాలి. చదవగలిగిన వారు చదవనమ్మ గట్టిగా. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి ఆహాబు యెజబేలునకు తెలియజెప్పగా యెజబేలు ఒక దూత చేత
ఏలియాకు వర్తమానము పంపించెను. వినండి వినండి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలా. యెజబేలు పంపిస్తుందంట, ఒక దూత ద్వారా, ఒక మనుష్యుని ద్వారా పంపిస్తుంది వర్తమానం. ఏమని చెప్పి ఇప్పుడు చదువునా గట్టిగా, ఆ మాట చదువు కంటిన్యూగా. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వానిలో ఒకని ప్రాణము వలె చాలు మనకు కావాల్సిన మాట ఇప్పుడు రేపు గురించి మాట్లాడుతున్నాం. రేపు ఏం జరుగుతుంది? ఇక్కడ మనం చదివిన మాటలో రేపు మీ మధ్య యెహోవా అద్భుత కార్యములు చేస్తాడు. ఈ మాటను మీరు మరలా నెంబర్ వేసుకుంటూ మైండ్లో పెట్టుకోండి ఈ మాటను. ఇప్పుడు ఏలియా ప్రవక్త ఏ విధంగా అయితే అగ్నిని దింపించి ఆ ప్రజలందరినీ దహించి వేశారు, అదంతా ఆహాబు భార్య అయినటువంటి యెజబేలుకు తెలిసింది. యెజబేలు చెప్తుంది ఇప్పుడు, అయ్యా ఈ ప్రవక్త ఏ విధంగా అయితే ఈయన చంపాడో ఇదే వేళకు, రేపు ఇదే వేళకు ఈయనను వారిలో ఒకరి వరలి, అనగా వాళ్ళు ఏ విధంగా అయితే చంపాడో నేను కూడా నిన్ను చంపేస్తా అని వాళ్ళకు వర్తమానం పంపుతారు. అప్పుడు ఏలియాకి అర్థం కాక ఏం చేస్తాడో తెలుసా? ఆ మాటలు చదివితే మీకు అర్థం అవుతుంది. ఆయన పారిపోతాడు. లేచి తన ప్రాణము కాపాడుకొనుటకు పోయి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములలో పోయి ఒక బందీ వృక్షము కింద కూర్చోండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కానే కాదు, నన్ను చంపేయ్యా, నేను చచ్చిపోతా, ఇంకా నాకు ఇంతకన్నా జీవితం వద్దయ్యా, నన్ను చంపేసేయండి అని ప్రార్థన చేస్తున్నా. ఎవరైనా ఆకాశములో నుంచి అగ్నిని దింపిన వ్యక్తి ఎవరికి భయపడుతున్నాడు? యెజబేలుకు భయపడుతున్నాడు. ఇది కూడా నాకు చదువుతున్నప్పుడు చాలా వింతగా అనిపించింది. తర్వాత అర్థమైంది. ఒక అన్యురాలుగా ఉన్నటువంటి ఆ బయలు ప్రవక్తకు పూజించేటువంటి ఆ యెజబేలు మాటలకు విని ఈయన ఏం చేసి భయపడి ప్రాణ అపాయంతో పారిపోతున్నాడంట. పారిపోయి ఒక చోట చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నాడు, అయ్యా ఇదిగో నేను నా పితరుల కంటే ఎక్కువ వాడను నేను కాదు, దయచేసి నన్ను చంపేయి, నేను ఇంకా మరణం అయిపోతాను, ఇంకా నా ప్రాణం తీసుకో అని ఎంత చెప్తున్నా కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అక్కడ దేవుడేమో ఏం చెప్తున్నాడయ్యా, రేపు యెహోవా నీ మధ్య అద్భుత కార్యములు చేస్తాయంటే నన్ను చంపేస్తాదయ్యా రేపు, నాకు ఇప్పుడే ప్రాణం తీసే, ఇప్పుడే ప్రాణం తీసే అని చెప్పి ఈయన భయపడుతున్నాడు. సర్లేని అర్థం కాలేదు. అప్పుడు యెహోషువ రేపు ప్రభు మాట్లాడతాడు ఆయనతో, రేపు నీకు చావు ఉంది కదా, భయపడుతున్నావు కదా, నువ్వు ఏ విధంగా అయితే ఆ మాటలు ఒకసారి చదువుదాం మనము కింద. ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమంటావు. ఒక్క నిమిషం ఇక్కడ ఆపుదాం. ఏం చెప్తుందంట ఆమె? వినండమ్మా, ఏం చెప్తుంది దేవదూత వచ్చి ఏం చెప్తుంది? ఇప్పుడు ఈయన ఏం కావాలని వచ్చాడు? చనిపోవాలని వస్తే ఈమె ఏం చెప్తుంది? వచ్చి ఈ దేవదూత వచ్చి ఏం చెప్తున్నాడు? అన్నం తిని అంటున్నారు. ఇప్పుడు మీ ప్రాణం పోతు అనుకోండి, ఎగ్జాంపుల్గా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు లేచి అన్నం తినమంటే మీరు ఏమన్నా ఊరుకుంటారా? మాత్రలే అయ్యా, ఇంజక్షన్ పెట్టయ్యా, నన్ను బతికి అయ్యా, నా ప్రాణం పోతుంది అయ్యా అని అంటే మీరు బాధపడితే అన్నం తిను ఏం కాదులే, అన్నం తిని అంటుందంట. ఆయనకు అర్థం కాలేదు. నీవు ఇప్పుడు ఆ ఆహారము తిని ఆ భోజనము చేసి 40 రాత్రింబగళ్ళు ఏం చేయాలి? ఆయన 40 రాత్రింబగళ్ళు చదవ నా మాట కింద. సరే మంచిదే. ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఇక్కడ, రేపు ఈయన ప్రాణం పోతుంది. యెజబేల్ అనేటువంటి ప్రవక్త, యెజబేల్ అనేటువంటి ఆమె ఈయన ప్రాణం తీసుకోవడానికి ఎదురు చూస్తే ఈయనేమో నేను చచ్చిపోతానయ్యా అని ఈయన బాధపడకుండా ప్రాణాపాయంలో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఒక్కసారి ఇంతవరకు ఆపి ఇప్పుడు మన జీవితం దగ్గరకు వద్దాం. హేరోబునకు వచ్చి సరే మంచిది 40 రాత్రింబగలిగిన ప్రయాణం చేయాలి.
రేపు ఈయన ప్రాణం పోతుందని ఆమె సవాల్ చేసింది. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నువ్వు 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేయాలా, నడుచుకుంటూ లేచిపో. దేవదూతతో వర్తమానం పంపించాడు. రేపు నేను చచ్చిపోతానయ్యా, ఈ రోజే నా ప్రాణం తీసేయని ఈయన బాధపడుతుంటే దేవదూత వచ్చి చెప్తుంది, నువ్వు ప్రయాణం చేయాల్సిన టైం ఇంకా ఉంది. ఈ మాట చదువుకుంటున్నప్పుడు నాకు కూడా ఆత్మీయంగా ఒక మాటలు గుర్తొచ్చాయి. దేవుడు బహుశా ఆ మాటలు మనతో మాట్లాడుతున్నాడు అనుకుంటా. ఏంటనంటే, మన జీవితంలో కూడా ఎన్నో బాధలు, సమస్యలు, అప్పుల బాధలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇంకా నేను రేపు చనిపోతానేమో, నా పరిస్థితి బాగలేదనుకొని నేను అనుకుంటుంటాం. సమస్యల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, అణగారిన పరిస్థితుల వల్ల మేము మా కుటుంబము, మేమందరము చనిపోతామయ్యా, మాకెవరు దిక్కు లేరు, మమ్మల్ని చంపాలనుకొని వస్తున్నారు, మా మీద అందరూ నిందలు వేస్తున్నారు, మేము చచ్చిపోతామని అనుకుంటున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు చేయాల్సిన ప్రయాణం ఇంకా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేయాల్సిన పని ఇంకా ఉంది. నా ప్రాణం తీయాలని ఎంతో మంది నా మీద కన్ను వేసినా, నా మీద పాటుపడినా కూడా ఇదిగో దేవుడు నీ చెంత ఉండి నీతో మాట్లాడుతున్న మాట, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాడని సెలవిచ్చిన దేవుడే ఏలియాతో కూడా మాట్లాడుతున్నాడు. అదే దేవుడు ఇదిగో నువ్వు 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేయాలి, ఇంకా నీ సమయం ఉంది. నువ్వెక్కడికి చచ్చిపోతావు? ఏడికి పోవాలి నువ్వు? ఆమె చెప్పిన వెంటనే భయపడి నువ్వు ప్రాణం అయిపోయి భయపడుతున్నావు కదా, ఇంకా నీ టైం చాలా ఉంది. ఆ మాట ద్వారా మనం ఏమర్థం చేసుకోవాలంటే, మన జీవితాల్లో కూడా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని, నీకు ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని దేవుడు మనము నమ్మి విశ్వసించి, ఏ విధంగా అయితే ప్రభా ఇదిగో ఈ ఆదివారపు వేళలో యెహోషువతో మాట్లాడిన దేవుడా, రేపు మా మధ్య అద్భుత కార్యములు చేస్తానన్నావు కదా, ఈరోజు మా మందిరములో అద్భుత కార్యాలు మేము చూడాలి ప్రభువా అని మీరు కూడా దేవుడి దగ్గర విశ్వసించి అడిగితే, ఆనాడు ప్రాణాపాయంతో ఉన్నటువంటి రేపు ఏ విధంగా అయితే నీ ప్రాణము తీసుకుంటానని ప్రాణాపాయంలో ఉన్న ఆయనకు ఏం చెప్తున్నారు దేవదూత వచ్చి, ఇంకా నువ్వు 40 దినములు, ఇంకా 40 రాత్రింబగళ్ళు నువ్వు ప్రయాణం చేయాలి, ప్రయాణం చేయాలి. రేపు నీ చావు అంటుంటే, లేదు రేపు నీ ప్రయాణం. రేపు నీ చావయ్యా, లేదు రేపు నీ ప్రయాణము. ఎంత బాగుంది కదా చదువుకుంటుంటే ఆ మాటలు. మీరు అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవగలిగిన వాళ్ళు చదువుకోండి. యెహోషువ రాసిన గ్రంథం మొదటి నుంచి ఈ 3వ అధ్యాయాల వరకు చాలా చాలా బాగా ఆత్మీయమైనటువంటి మాటలు ఉంటాయి. ఒకసారి మరలా మొదటి రాజులు 19వ అధ్యాయంలోకి వద్దాం. ఇంకొక మాటగా మనం అర్థం చేసుకుందాం. మొదటి రాజులు 19వ అధ్యాయం 16వ వచనం. త్వరగా, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యోహుకు పట్టాభిషేకము చేయుటకు నీకు మారుగా ప్రవక్త ఉండుటకు. సరే చాలు, ఈ మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడయ్యా అని మనం గమనిస్తే, ఈ నింషి కుమారుడైనటువంటి ఎలీషా ఎవరు ఆయనకు పట్టాభిషేకం చేయాలి. ఎవరు? ఏలియా. ఇక్కడ ఏం జరిగింది? ఇందాక చదువుకున్న మాటలలో రేపు నీ ప్రాణం తీస్తానని ఆమె సవాల్ చేసింది కదా, యెజబెల్ అనేటువంటి ఆమె. ఈయన 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేయాలి, మొదటిది. రెండవది ఏంటయ్యా అంటే, ఇప్పుడు పట్టాభిషేకం చేయాలి, అభిషేకించాలి. రేపు నా ప్రాణం పోతుందయ్యా అని అంటే నువ్వు వెళ్ళి అభిషేకం చేయాలి. రేపు నా ప్రాణం పోతుందయ్యా అంటే నువ్వు రేపు వెళ్ళి ఆ ఎలీషా ప్రవక్తను అభిషేకించాలి. ఎన్ని అవకాశాలండి దేవుడిచ్చిన అద్భుత కార్యాలంటే ఇవే. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాడయ్యా అంటే దానికి అర్థం ఏదో తెలుసా? ఇవే. ఆనాడు ఎలీషాతో మాట్లాడిన దేవుడే, ఏలియాతో మాట్లాడిన దేవుడే, యెహోషువతో మాట్లాడిన దేవుడే ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. రేపు దేవుడు యెహోవా మన మధ్య అద్భుత కార్యములు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాలి ఈ మాటను మనం. ఈయన ప్రాణ అపాయముతో భయపడి పోయి బందీ వృక్షం కింద కూర్చొని అందరు ఎవరు కనపడకుండా అరణ్య దూరంగా వెళ్ళిపోయి ప్రాణాపాయంతో కూర్చున్నాడు. కానీ దేవదూత వచ్చి మాట్లాడుతుంది, నువ్వు 40 దినములు ప్రయాణం చేయాలి.
రెండవదిగా ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు ఎలీహు అనేటువంటి ఆయనను అభిషేకం చేయాలా. ఎలీషాను నీకు మారుగా నీ తర్వాత ఒకరిని అభిషేకించాలయ్యా. నీకు సమయం ఉంది, ఇంకా చావు నువ్వు. నీ చావు ఇప్పుడే కాదు, నీకు టైం ఉంది ఇంకా. దానియేలు గ్రంథంలో కూడా ఒక చోట మాట్లాడతారు, ఒక మాట ఉంటుంది. ఎవరైతే అనేక మందిని దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు పరలోకంలో ఏ విధంగా ఉంటారంట తెలుసా? జ్యోతుల వలె ఉంటారంట. ఏ విధంగా ఉంటారు? ఎవరైతే అనేకులను దేవుని వైపు త్రిప్పుతారో, అనగా దేవుని వైపు రక్షణ భాగ్యంగా, దేవుని రక్షణ భాగ్యం పొందేలాగా చేస్తారో వాళ్ళు పరలోకంలో జ్యోతుల వలె. ఇంకొక మాట అదే మొదటి రాజులు 19వ అధ్యాయంలోనే 18వ వచనం ఒకసారి చదువుదాం కింద. అయినను 18, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాలునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. కింది వచనం కూడా ఎలీషా కనబడెను. చాలు. ఇక్కడ ఏం జరుగుతున్నాయని మనం గమనిస్తే, ఇప్పుడు ఏ విధంగా అయితే మనము యెజబెల్ అనేటువంటి ఆమె ఏలియాకు చెబుతుంది, ఏమని? నిన్ను రేపు చంపేస్తానని చెప్పింది కదా. చెప్పిందా లేదా అంటే చెప్పండి. ఇప్పుడు రేపు చంపేస్తానని అంటే, ఒకవేళ రేపు మిస్ అయింది అనుకుందాం, ఎల్లుండి మిస్ అయింది, కొన్నేళ్ల తర్వాత అయినా టార్గెట్ పెట్టింటారు కదా. ఇప్పుడు ఏమైందో చెప్పమంటారా? ఈయనకు మరణమే లేదు. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం లేదు ఈయనకి. రేపు నువ్వు చనిపోతావయ్యా అని ఇప్పుడు ఈయన ఏమైపోయాడు? పారిపోయి బందీ వృక్షం కింద కూర్చున్నాడు. రేపు నీ చావయ్యానంటే లేదు, రేపు నీ ప్రయాణం అది అయిపోయింది. రేపు నీ చావయ్యా అంటే లేదు, రేపు నువ్వు అభిషేకం చేయాలి, అది అయిపోయింది. రేపు నీ చావు అయ్యా అంటే లేదు, చావే లేదు. ఏమైపోయాడు? అగ్ని రథముల చేత పైకి కొనిపోబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు యెహోవా అద్భుత కార్యం. ఇంతకన్నా అద్భుత కార్యములు ఏముంటాయండి? ఇంతకన్నా అద్భుత కార్యాలు. ఆ మాటకు దేవుడు మాట్లాడుతున్నాడు, బహుశా రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాడు. రేపు నీ ప్రాణం పోతుందయ్యా అని అంటే లేదు, నువ్వు ప్రయాణం చేయాలి, నీ పని ఇంకా ఉంది. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఆయన మనందరినీ ప్రేమించే దేవుడు. నువ్వు చనిపోతావని, నువ్వు అనారోగ్యంతో పడిపోయి మంచంలో ఉండి బాధపడుతుంటే చూస్తూ ఊరుకుండే దేవుడు అసలే కాదు. భర్త మంచంలో పడితే భార్య బాధపడుతున్నప్పుడు దేవుడు అంతకంటే డబల్గా బాధపడతాడు. తల్లి మంచంలో పడుతున్నప్పుడు కుమార్తెలు ఏ విధంగా అయితే బాధపడతారో అంతకు రెండింతలుగా దేవుడు బాధపడతాడు. కుమారులు మంచంలో పడినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే బాధపడతాడో అంతకు 100 రెట్లు దేవుడు బాధపడతాడు. అటువంటి దేవుడు నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని అంత ఈజీగా వదులుతాడా? సాధారణంగా మనస్సునికి కలుగు అపాయాలే వస్తాయి, కానీ అంతకన్నా ఎక్కువ రావట. ఒకవేళ వచ్చినా దాని నుంచి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు. హల్లెలూయా. మనం భయపడకూడదు. అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, అవరోధాలు, ఈ లోకంలో వచ్చే సమస్యలు, నిందలు, మాటలను బట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తున్నాడు. మీరు ఈ మాటను నమ్మండి, దేవుడు నిజంగా మీ జీవితాలలో అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా విషయంలో మనం చాలా 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 బాగా చూడవచ్చు. అగ్ని రథముల చేత ఆయన కొనిపోబడ్డాడు. ఇంకా ఎక్కడికి పోయినా పరలోకానికి యేసుక్రీస్తు ప్రాణం, ఆయన బాడీ ఇక్కడ లేదు, దేవుడి దగ్గర మరణమే లేదు. రేపు చనిపోవాలి ఈయన టైము. ఏమైంది? ఈయన మరణం కాకుండా దేవుని దగ్గరికి కొనిపోబడ్డాడు. మన జీవితాల్లో చింతలు, బాధలు, అవరోధాలు వద్దు. ఇక నుంచైనా దేవుని దగ్గర మనము తీర్మానం కలిగి
ఎన్ని రోజులు దేవుని వాక్యాల మనం వింటున్నాం, మంచిదే. కానీ ఒక వాగ్దానం మీ పట్ల నెరవేరాలంటే ఆ వాగ్దానానికి అనుగుణంగా మీరు తీర్మానం కలిగి నిలబడాలి. ఒకవేళ ఈ వాక్యం అయిపోతే మరలా వచ్చే వారం వస్తుందిలే, వచ్చే వారం ఇంకో వాక్యం చెప్తాడులే, ఇంకో వాక్యం చెప్తాడంటే వాక్యాలు వస్తూనే ఉంటాయి, మేము చెబుతూనే ఉంటాం. కానీ ఆ వాక్యాన్ని నువ్వు పగడబందీగా దాన్ని పట్టుకొని, ఆ ఎత్తి పట్టుకొని, ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు దేవుడు, ఈ వాగ్దానానికి అనుగుణంగా నేను నిలబడతాను అని నువ్వు తీర్మానం కలిగితే దేవుడు ఆ వాగ్దానాన్ని ఏ విధంగా అయితే ఆ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు యెహోవా మీ మధ్య, చెప్పండి మాట మరలా అందరు చెప్పాలి. రేపు యెహోవా మీ మధ్య, ఇప్పుడు మీ అనే కాడ నా అని పెట్టుకొని చదవండి. రేపు యెహోవా నా మధ్య అద్భుత కార్యములు చేయును. హల్లెలూయా. చెప్పండి ఒకసారి బిగ్గర రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. రేపు యెహోవా నా మధ్య, మా మందిరములో, మా కుటుంబములలో దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్పగా ఆ మాటను చదువుకుంటున్నప్పుడు చాలా బాగా నిజమే కదా. ఇంతకన్నా గొప్ప కార్యాలు ఇంకేం కావాలండి? ప్రాణమే పోతుందని పారిపోతున్నాడు, ప్రాణమే పోకుండా దేవుడు తీసుకొని పోయాడు. ఇంకా చాలా 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 మనం దీని గురించి మనం నేర్చుకోవచ్చు. ఒకరోజు ఈ విధంగానే ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆమె క్యాన్సర్తో బాధపడుతూ మందిరానికి వచ్చి, ఇంకా ఆమె ప్రాణం మరి కొద్ది గంటలలో పోతుంది అని అనుకున్న సమయంలో, ఇంకా తీసుకొని వెళ్ళిపోండి, ఈమెను ప్రాణం పోతుంది ఇంకొక గంటలో, మీరు వెళ్ళిపోవచ్చు అని చెబితే, ఇంకా ఆమె బాధతో ఇంకా అదే మంచంలోనే ఇంకా నడవలేని స్థితి, ఇంకా మరి కొన్ని గంటల్లో చనిపోతారు. వాళ్ళు ఇంకా ప్రయాణంగా రిటర్న్గా తీసుకొని పోతున్నారు వాళ్ళు. అప్పుడు ఈ విధంగా మార్గం గుండా వెళ్తుంటా, బహుశా ఇట్టే ఉందేమో, ఇటు వెళ్తున్నప్పుడు ఆమెకు దూరంగా దేవుని మాటలు కనబడుతూ ఒక మందిరం కనబడతారు. వినండి జాగ్రత్తగా ఒకసారి ఈ మాట ఒక్కటి విని నేను ముగిస్తాను. ఆమె ఇంకా క్యాన్సర్తో బాధపడి చనిపోతుంది మరి కొద్ది గంటలు అన్నప్పుడు, ఇంటికి తీసుకొని పోండి అని అన్న వెంటనే ఆమె వెళ్తుంది. ఆమె సరిగ్గా ఇట్ట తల ఈ విధంగా పెట్టుకొని వెళ్తుంటారు. ఈ విధంగా చక్కగా ఆమెకి ఇదే రోడ్డుగా మందిరం కనబడుతుంది. ఒక మందిరం కనపడిన వెంటనే అయ్యా దయచేసి ఇంకా నాకు ఒకే ఒక కోరిక, ఏమి వద్దయ్యా, నాకెవరు కూడా లేరు, ఒకసారి అది కనబడుతుంది కదా ఆ మందిరం వైపు నన్ను తీసుకొని పోండి, ఒకేసారి నన్ను ఆ మందిరంలో దింపండి. ఆ రిక్షా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో తీసుకొని పోతున్నారు. ఇంట్లో వదిలేనికి ఆమెను, చనిపోతుంది కదా, వాళ్ళకి అప్పగించండి. ఇంకా సరే కదా అని వీళ్ళు కూడా మాట్లాడుకొని, ఇంకా కొన్ని గంటల్లో చనిపోతుంది కదా, ఒక గంటలో ఏముంది ఆ మందిరం కాడికే కదా అని తీసుకొని పోయారు. ఆ నుంచి ఇక్కడ దాకా మందిరం లేక వచ్చింది, ప్రార్థన చేసుకుంటుంది, కన్నీళ్లు గారుస్తూ వేదనతో ప్రార్థన చేస్తుంది. అది దైవ సేవకుడు కూడా గమనించాడు. ఎవరు ఆమె చాలా వేదనతో పాపం అనారోగ్యంగా వచ్చింది కదా అని ఆమె వాక్యం చెప్తున్నాడు దైవ సేవకుడు, కానీ గమనించాడు. ఆమె వచ్చి ఇంకా మరి కొద్ది గంటలేగా అని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయింది. మరలా ఇంకా తీసుకొని పోయారు, వెళ్ళిపోయింది. అక్కడ ఏం ప్రార్థన చేసిందో ఏమైందో తెలియదు, కానీ ఏమని చెప్పారు డాక్టర్లు? గంటలో చనిపోతాదని చెప్పారు. గంటలో. ఆమె మరలా అదే నెల అదే మొదటి వారంలో బల్లారాధనకు అదే మందిరానికి వచ్చింది. హల్లెలూయా. ఎవరు ఈమె? మరి కొద్ది గంటల్లో చనిపోయే ఆమె ఆ మందిరంలో ఏం ప్రార్థన చేసుకుందో మనం. దేవుడు బహుశా, అయ్యా నేను బ్రతికితే నీకోసం బ్రతుకుతా, నేను బ్రతికి ఉన్నానంటే అది నీ వల్లనే ప్రభువా, నేను 10 మందికి ఆదర్శంగా సాక్ష్యంగా నేను నిలబడతా, దయతో నాకు నీ ప్రాణం ఒక్కసారి ప్రభువా, మరి కొద్ది గంటల్లో నేను చనిపోతాను అంటున్నాడు. చనిపోయినా ఓకే, ఒకవేళ బ్రతికిస్తే నేను నీకు సాక్షిగా నిలబడతాను ఆయన అని తీర్మానం తీసుకుంది. ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయింది. ఆమె గంటకు చనిపోతుందని అందరు ఎదురు చూస్తున్నారు. అందరు ఇట్టే కళ్ళకు పెట్టుకొని అందరం రెడీగా పెట్టుకున్నారు. అన్నీ గంట అయింది, చనిపోలే. 2 రోజులైంది, చనిపోలే. 3 రోజులైంది, చనిపోలే. నెల అయింది. బాగా తిరిగి లేచి ఆమె పనులు చేసుకొని ప్రార్థనకు బైబిల్ చేత పట్టుకొని వచ్చింది. హల్లెలూయా. ఒకరోజు ఆమెనే మరలా అదే మందిరానికి వచ్చి, అప్పుడు బక్క చిక్కిపోయి క్యాన్సర్తో బాధపడి 1 నెల తర్వాత కొంచెం బాగా అయిపోయి వచ్చింది. ఇంకొక మూలన ప్రార్థన చేసుకుంటుంది.
అందరు వెళ్ళిపోయారు, ప్రార్థన అంతా అయిపోయింది. ఆమె అదే మూలను కూర్చొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది. సేవకుడు గమనించి, అమ్మ ఏమైందమ్మా, ఎందుకు చాలా బాధపడుతున్నారని ఆమె దగ్గరికి వెళ్ళి లేపితే, అయ్యా నన్ను గుర్తుపట్టావయ్యా అని. అమ్మా క్షమించమ్మా, చాలామంది మందిరానికి వస్తుంటారు, నాకు గుర్తులేదమ్మా, ఎవరో చెప్పండి అమ్మా అని అంటే, అయ్యా ఒకరోజు మీరు మందిరంలో వాక్యం చెప్తుంటే నేను వెనకల్ని లాస్ట్కి వచ్చి ప్రార్థన చేసుకున్నాను, ఇద్దరు పట్టుకొని వచ్చారు కదయ్యా, వీళ్ళలో నేను, మీరు కూడా నన్ను చూశారు, ప్రార్థన చేసుకున్నాను నేను అంటే, అమ్మ గుర్తొచ్చిందమ్మా అంటే, నాకు అక్కడ డాక్టర్లు గంటలో చనిపోతామని చెప్పారయ్యా, ఆ స్త్రీని నేనయ్యా అంటే, అప్పుడు వెంటనే ఆ సేవకుడు ఆయనకు తెలియకుండానే లోపల ఆ కన్నీళ్ళు వచ్చేసాయంట. ఎందుకంటే అంత గొప్ప సాక్ష్యం ఆయన జీవితంలో, గంటలో చనిపోతుంది అనుకున్న ఆమె మరలా బాగుపడి దేవుని మందిరానికి వచ్చింది. దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటాయి. హల్లెలూయా. చాలా ఉన్నాయి. ఇది సాక్ష్యం నేను కల్లారా నేను విని చూసింది కాబట్టి మీ మధ్యలో చెప్పాను. చాలా ఉన్నాయి. సేవకుల ద్వారా ఆశీర్వాదాలు పొంది అద్భుత కార్యాలు పొంది ఎంతోమంది చనిపోయిన వాళ్ళు బాగుపడుతున్నారు. క్యాన్సర్తో, టీవీ, హెచ్ఐవీలతో బాధపడుతున్న వాళ్ళు చనిపోతారయ్యా ఇంకా మరికొద్ది రోజుల్లో అనుకున్న వాళ్ళందరూ కూడా రేపే చనిపోతాం అనుకున్న వాళ్ళకి ఈరోజు సజీవంగా నిలబడ్డారు చాలామంది. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి విశ్వసిద్దాం. దేవుడు అటువంటి వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మన మధ్య అటువంటి వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రార్థన, చిన్న ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరిద్దాం. ప్రతి ఒక్కొక్కరం అందరం కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు యెహోషువతో వాగ్దానం చేశాడు, ఇదిగో రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాడు అనే ఆ వాగ్దానము, ప్రభు నాతో మాట్లాడావు నాయనా, నాతో మాట్లాడిన తండ్రి, అందరం కూడా నీకు ఎన్ని సమస్యలు, ఇబ్బందులు, అవరోధాలు వచ్చినా ఇంకా నేను రేపే నా లాస్ట్ రోజు అనుకొని బాధపడుతున్నావేమో, ఇంకా నేను బ్రతకను అని కొన్ని రోజులలో నేను ఇంకా మారను అనుకొని బాధపడుతున్నామేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడయ్యా. కొద్ది రోజులు కాదు, నువ్వు చేయాల్సిన ప్రయాణం ఇంకా ఉంది. నువ్వు చేయాల్సిన పని దేవుని పట్ల చాలా ఉంది. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. ఓ నాయనా, నీకు ప్రతి ఒక్కరు ఎవరు మరుకుండవద్దు. అడుగుదాం. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవానికి స్తోత్రాలు నాయనా. హల్లెలూయా. అద్భుత కార్యాలు చేసే తండ్రి. అవునయ్యా. ఈ మధ్యాహ్న వేళలో ప్రభువా ఆకాశములో నుంచి అగ్నిని పంపించిన దేవా, మా మధ్య మా సంఘములో అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి. ఒక్కొక్క బిడ్డ జీవితంలో, వారి కుటుంబంలో అద్భుత కార్యాలు వారు చూడాలి నాయన. అవును నాయన. స్తుతి నాయన. ప్రతి ఒక్కరు స్తుతి నాయన. స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి నాయన. గొప్ప సాక్షిగా నీ బిడ్డలు నిలబెట్టండి. ఆమేన్. నిలబెట్టండి తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్యురాలు చెబుతుంది, దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని నమ్ముదాం ప్రతి ఒక్కొక్కరం. విశ్వాసంతో దేవుడు చెప్పిన మాటను పట్టుకొని, వాగ్దానాన్ని పట్టుకొని దేవుడి దగ్గర ఎత్తి ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ. అందరూ కళ్ళు మూసుకోవాలా కాగా, నారాయణ రోదన ఉల్లాసముగా నారాయణ
ఉల్లాసముగా చెప్పిన మాట సత్య సంపూర్ణుడా సర్వలోకాన్ని అందరం చెప్పండి చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు దారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు దారిగా మారగా దాటిరే నీ జనులు అందరూ చెప్పండి కదా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెను ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెను సత్య సంపూర్ణుడా సర్వలోకానికే పరిశుద్ధాత్మలానందికే చక్రవర్తివి నీవే యేసయ్యా నూతన క్రియలు చేయుచున్నావని ఏవో సెలవులగా నా ఎడారి జీవితమే శుభ సౌఖ్యము కాగా నూతన క్రియలు చేయుచున్నావని ఏవో సెలవులగా నా ఎడారి జీవితమే శుభ సౌఖ్యము కాగా నారాయణ రోదన ఉల్లాసముగా మారిపోయెను నారాయణ రోదన ఉల్లాసముగా మారిపోయెను సత్య సర్వలోకానికే చక్రవర్తివి చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా పరిశుద్ధాత్మలానందిత పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ దేవుని ఆత్మ జీవితంలో స్తుతి కలుగు దేవానికి స్తుతి కలుగును గాక స్తుతి కలుగును గాక దేవుని దేవుని బిడ్డలారా నూతన క్రియలు జరగాలి నూతనమైన కార్యాలు జరగాలి రేపు యెహోవా మీ మధ్య మీ కుటుంబంలో మీ పిల్లల మధ్యలో ఒక అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉండగా హృదయం తెరిచి ప్రభు అడుగుదాం దేవా మా బ్రతుకులో మా జీవితంలో మా కుటుంబాలలో మేలు కావాలి ప్రభు అని అడుగుదాం ప్రతి శాపము కొట్టివేయబడాలి ప్రతి శాపము కొట్టివేయబడాలి తండ్రి నీకు స్తోత్రాలు నాయన స్తోత్రాలు ప్రభువా ఎంత గొప్ప దేవుడవు నాయన నీకు స్తోత్రాలు తండ్రి మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాము నాయన మీ వైపు మాత్రమే చూస్తున్నాము తండ్రి ఇదిగో నాయన మేము చేసే ప్రతి క్రియలను మీరు చూస్తున్నారు నాయన ఈ మధ్యాహ్న వేళలో ప్రభువా ఏ బిడ్డ ఏ విధంగా నీ యందు ఆరాధిస్తున్నారో ఏ విధంగా ప్రభువా ఏ బిడ్డ నీ మధ్య నిలబడి మోకరించి ప్రార్థిస్తున్నారో మీరు చూస్తున్నారు నాయన ఇదిగో ఆకాశములో నుంచి మా మధ్య ప్రభువా మీరు అద్భుత కార్యములు చేయాలి నాయన
నా మధ్య మీరు అద్భుత కార్యములు చేయాలి తండ్రి. నీ బిడ్డలనైనా గొప్పగా సాక్షిగా మీరు రేపు వచ్చే ఆదివారము గొప్పగానైనా నీ బిడ్డలు నిలబెట్టుకోవాలి ప్రభువా. మా పట్ల దేవుడు గొప్ప కార్యములు చేశాడు అనే నమ్మకము, విశ్వాసము ప్రభువా ఆ బిడ్డలకు, కుటుంబానికి మీరు దయచేసి నిలబెట్టుకునండి. ఇదిగో మాకు కాదు ప్రభు ఘనత, కేవలము మీకే. మీరు నిజంగా గొప్ప కార్యములు చేసే దేవుడవు నాయన. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రాలు నాయన. మరొకసారి ప్రభా ఈ ఆదివారపు వేళలో తండ్రి ఈ విధంగా నాయన నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో వినిన మాటలు నాయన మంచి నేల మీద పడినటువంటి విత్తనాలలాగా ప్రభా శోధకుడు ఇదిగో నాయన విన్నటువంటి వాక్యం ఏమాత్రము ఎత్తుకొని పోకుండా, మా జీవితాల్లో కలవరలు ఏమాత్రము పెట్టకుండా నాయన ఇదిగో వాడు పెట్టినటువంటి ప్రతి కుయుక్తుని ఇప్పుడే యేసు నామములో బంధించమని వేడుకుంటున్నాము తండ్రి. అద్భుత కార్యములు మా పట్ల జరిగించుదురుగాక మేము నమ్ముచున్నాము తండ్రి. మీరు నాయన అద్భుత కార్యములు జరిగించండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాడని నేను నమ్ముచున్నాను నాయన. మా పట్ల మీరు అద్భుత కార్యములు జరిగించండి, సహాయం చేయండి నాయన. ఇంతవరకు మీరే మీ ఆధ్వర్యంలో జరిగించి మీ ఆత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇదిగోనైనా ముందున కార్యక్రమం అంతట్లో మీరే తోడునిగా ఉండండి. ప్రాముఖ్యంగా ప్రభా ఈ పెంతెకోస్తు ప్రార్థనా మందిరాన్ని మీరు ఆశీర్వదించండి. అద్భుత కార్యాలు జరిగించండి. నీ మేలులు మెండుగా కుమ్మరించండి నాయన. ఇదిగో నీ దాసునికి కావలసిన ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించండి. సంఘాన్ని, సంఘ సరిహద్దులను మీ గాయపడిన స్థలకము చెబుతున్నాము నాయన. ఈ సంఘంలో కావలసిన ప్రతి అవసరతలను మీరు తీర్చండి, సహాయం చేయండి. నన్ను కూడా ప్రభుని సిలువ చెంతకప్పు చెబుతున్నాం. ఇంకా నీ సేవలో బలముగా వాడుకోమని, సహాయం చేయమని ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మన ప్రభును రక్షకుడైన త్వరలో రానయ్యున్న మహనీయుడు, గణనీయుడు, అద్వితీయుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలుకొని వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలమ్మా.